సోంపేటలో రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. రామకృష్ణ పరమహంస జీవితము, భగవద్గీత పారాయణంపై భక్తులు సమారాధన జరిపారు. స్వామి వివేకానంద జీవితంపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. లయకారుడి చక్రస్నాన తీర్థాలకు భక్తులు పోటెత్తారు. నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులు ఆసీనులై మంగళ వాయిద్యాల నడుమ వంశధార నదికి ఊరేగింపుగా వెళ్లారు. చక్రస్నాన తీర్థాల్లో పాల్గొనేందుకు మన జిల్లా నుండే కాకుండా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒరిస్సా రాష్ట్రం నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడంతో వంశధార నది భక్తులతో కిటకిటలాడింది. రామకృష్ణ శిష్య కోటి కాపాడు దీనందారా కరుణించి కాపాడు సద్గురు రామకృష్ణ పరమహంస వారికి జై స్వామీజీ మహారాజ్, స్వామీజీ వివేకానంద వారికి జై. అయితే మన దేశంలో, ప్రపంచంలో కూడా, ముఖ్యంగా మన దేశంలో మత కలహాలు, ఒక్కొక్కరు ఒక మతము, మూఢ విశ్వాసాలు ఎక్కువైన కాలంలో మనకి జన్మించిన వారే రామకృష్ణ పరమహంస వారు. రామకృష్ణ పరమహంస వారు ముఖ్యంగా తాను ప్రతి విషయాన్ని ప్రత్యక్షంగా కనుక్కొనే బయటికి చెప్పేవాళ్ళు. అదేవిధంగా అన్ని మతాలు కూడా సత్యమేని, అన్ని మతాలు కూడా భగవంతుని చేరడానికి వేరు వేరు మార్గాలనే సత్యాన్ని ఆయన ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా కనుక్కున్నారు. అంతేకాకుండా ఆయన అన్ని మతాల ద్వారా కూడా రాముడు, కృష్ణుడు, అలాగే ఇటు యేసుక్రీస్తు ప్రభు, తర్వాత మహమ్మద్ ప్రవక్త అందరిని కూడా ప్రత్యక్షం చేసుకోవడమే కాకుండా వాళ్ళందరిని కూడా వివిధ రకాలైన సాధనల ద్వారా అందరిని కూడా ప్రత్యక్షం చేసుకున్నారు. దేవుడు ఆకారమా నిరాకారమా రెండు రకాల పూజల ద్వారా కూడా భగవంతుని చూడగలిగిన మహానుభావుడు రామకృష్ణ పరమహంస వారు. ఆయన 181 జన్మదినము ఈవేళ మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. అయితే ఆయన యొక్క విషయం చెప్పుకోవాలంటే ఆయన మాటల్లో చెప్పచ్చు. ఎప్పుడైనా లోకంలో ధర్మము మళ్ళీ పునఃప్రారంభం అవ్వాలి లేదా ఏదో ఆటంకమైనప్పుడు
భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తారు. అదేవిధంగా రామకృష్ణ పరమహంస వారు కూడా మానవ రూపంలో జన్మించినటువంటి భగవంతుడు. ఆయనతో పాటు పరివారం అంతా కూడా స్వామి వివేకానంద, ఇంకా అతనితో పాటు 16 మంది ప్రధానమైన శిష్యులు, శారదామాత, వాళ్ళందరూ కూడా భూలోకంలో జన్మించడం జరిగింది. రామకృష్ణ వారు తాము కనుక్కున్న సత్యాన్నంతరిని కూడా ఈ లోకంలో ప్రచారం చేయడానికే స్వామి వివేకానంద వారికి తమ శక్తి అంత దారి వస్తారు.